వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. స్నేహ డెకార్స్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్, నెల్లూరు. తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతోందా? సో అందరి చూపు తెలుగుదేశం పార్టీ వైపు ఉందా అంటే అవుననేటువంటి మాటే వినిపిస్తోంది. ఇటు కార్యకర్తలు, నాయకుల నుంచి, వైసీపీకి సంబంధించి నాయకుల నుంచి అందరి చూపు కూడా తెలుగుదేశం వైపే ఉంది. ఇటు కార్పొరేటర్లు కావచ్చు, కొంతమంది జిల్లాకు చెందిన కౌన్సిలర్లు కావచ్చు, అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నట్టయితే మనకు సమాచారం వస్తుంది. ప్రధానంగా నెల్లూరు నగరం కానీ, రూరల్లో కానీ ఇప్పటికే చాలామంది స్థానిక ఎమ్మెల్యేస్ని కలిశారు. సో సిటీ తీసుకుంటే సిటీలో నారాయణ కలవడం జరిగింది, మంత్రి నారాయణ కలిసి మాట్లాడడం జరిగింది. మేము మీ పార్టీలోకి వస్తామని చెప్పడం జరిగింది. రూరల్లో తీసుకుంటే రూరల్లో కూడా చాలామంది నాయకులు రోజు తండోపతండాలుగా రూరల్ కార్యాలయానికి విచ్చేస్తూ ఉన్నారు. మేమంతా తెలుగుదేశం పార్టీలో చేరుతామని నాయకులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అందరూ కూడా వచ్చి చేరుతూ ఉన్నారు. ఇటు కోవూరు నియోజకవర్గం తీసుకుంటే కోవూరు నియోజకవర్గంలో బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ కూడా విపిఆర్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కలిశారు. కోవూరు ఎమ్మెల్యే కాబట్టి వారిని కలిసి తమ పార్టీలోకి వస్తామని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించండి, వస్తామేమో అని చెప్పడం జరిగింది. సో మరి తెలుగుదేశం గతంలో తీసుకుంటే ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయారు ఆమె. సో ప్రస్తుతం తీసుకుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది చూడాలి. ఇటు కోవూరులో మరొక 14 మంది కౌన్సిలర్ల చూపు కూడా తెలుగుదేశం వైపు ఉంది. వారు కూడా చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు రేపో లేకపోతే వాళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కూడా తెలుస్తోంది. సో మొత్తంగా తీసుకుంటే రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, నెల్లూరు జిల్లా మొత్తం కూడా తీసుకుంటే అందరూ కూడా అటు గూడూరు ఎమ్మెల్యేని కావచ్చు, ఇటు కావలి ఎమ్మెల్యేని కావచ్చు, అందరూ కూడా కలుస్తూ ఉన్నారు. మేము పార్టీలో చేరుతామని. రోజు కార్యాలయాలకు వచ్చేవారితో కార్యాలయాలు సందడిగా మారిపోతూ ఉన్నాయి. సో అన్ని నియోజకవర్గాల్లో తీసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా అందరూ కూడా తెలుగుదేశం వైపు చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి వేరే రీజన్స్ ఉండొచ్చు, కారణాలు ఉండొచ్చు. గతంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం ఉండొచ్చు, అభివృద్ధి మంత్రం ఉండొచ్చు. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే తమకు ఏదైతే క్యాడర్ వచ్చిందో ఆ క్యాడర్ని బలోపేతం చేసుకోవచ్చు, అలాగే ప్రజలకు అభివృద్ధి అనేది చేసి చూపించవచ్చు. అధికార పార్టీలో ఉంటే నిధులు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ సమీకరణాల నేపథ్యంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు వైసీపీలో పార్టీ కొంత ఖాళీ అయిపోతుంది అనేది అయితే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం కూడా లేకపోలేదు. ఇంకొక మైనస్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారందరూ కూడా ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అంటే ఎమ్మెల్యేస్గా ఉండి పోటీ చేసి ఎమ్మెల్యే పీఠం నుంచి పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కొంత విఫలమయ్యారని చెప్పొచ్చు. కార్యకర్తలకు అండగా నిలవడంలో కొంత విఫలమయ్యారని చెప్పొచ్చు. సో కార్యకర్తలతో ప్రయాణం చేయడంలో కొంత విఫలమయ్యారని చెప్పొచ్చు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు కూడా కొంతమంది కార్యకర్తలు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వైసీపీ ఓవైపు ఖాళీ అవుతుంటే తెలుగుదేశం పార్టీ మరోవైపు ఫిల్ అవుతూ వస్తుంది. సో తెలుగుదేశం వైపు చేరడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్నేహ డెకార్స్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్, నెల్లూరు.